మీలో ఎంతమందికి చుక్కకూర పచ్చడి గురించి తెలుసు? ఇందులో ఏముందిలే చాలా సింపుల్ రెసిపీ. ఇది కూడా ఒక రెసిపీనా అని అనుకునేవాళ్ళు చాలామందే ఉంటారు. అలాగే దీని గురించి తెలియని వాళ్ళు కూడా ఎంతో కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమైతే ఈ వీడియో అండి. అండ్ ఈ చుక్కకూర పచ్చడి చాలా హెల్తీ, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. చాలా త్వరగా అయిపోతుంది. అండ్ ఆకుకూరలు చాలా వరకు అందరం తగ్గించాం. కానీ ఎంత తింటే అంత మంచిది మన హెల్త్‌కి. సో, డైరెక్ట్‌గా తినలేని వాళ్ళు, ఇలా పచ్చళ్ళు తినేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు పచ్చడిగా అయితే చేసుకోండి చుక్కకూరని. పప్పుతో తింటే బావుంటుంది. అలాగే పచ్చడి కూడా బావుంటుంది. ఇదైతే పచ్చడి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. అండ్ దీనికి ముందుగా మనకు కావాల్సింది ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ముందుగా వేడైన బాండిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చుక్కకూరకు తగినంత పచ్చిమిర్చి వేసుకొని, పచ్చిమిర్చిని బాగా వేయించుకొని, ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయించుకోండి. అలాగే కొత్తిమీరని కడిగి ఒక పక్కకు పెట్టుకున్నాం కదా, అది కూడా వేయించి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం చుక్కకూరని నీళ్లు లేకుండా వడకట్టి, ఆ తర్వాత బాగా ఫ్రై చేయండి. ఎంత దగ్గర పడితే అన్ని రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. సో, చుక్కకూర దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకుని, ఇవన్నీ ఫ్రై చేసుకున్న వాటిని ముందుగా మిక్సీలో మెత్తగా రుబ్బుకోండి. అయితే పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర కొంచెం ఉప్పేసి పడితే మెత్తగా త్వరగా అవుతుంది గ్రైండ్. అయితే వాటితో పాటు చుక్కకూరను కూడా గ్రైండ్ చేసుకొని, ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత దీన్ని పోపేసుకోండి. ఒకవేళ పోపు వద్దు, ఆయిల్ ఎక్కువ వాడము అని అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి. కానీ నేనైతే ప్రతి పచ్చడిని పోపు అయితే వేస్తాను. పోపు వేస్తే ఆ రుచి బాగుంటుంది అని పోపు అయితే వేస్తున్నాను. అది మీకు తెలిసిందే, చాలా సింపుల్. ఆయిల్‌లో ఎండుమిర్చి, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న దాన్ని తీసుకెళ్ళి అందులో కలిపేయండి. అయితే ఈ ఈ పచ్చడి మినిమమ్ ఒక 10-15 డేస్ అయితే ఉంటుందని, అండ్ రుచి చాలా బాగుంటుంది. చాలా టేస్టీ అండి ఇది. అలాగే దీన్ని వేడన్నంలో నెయ్యి వేసుకొని మాత్రం రెగ్యులర్‌గా తినేట్టు కాకుండా, నేనైతే బగారా చేసుకొని, ఆ బగారాలో ఈ పచ్చడి వేసుకొని తిన్నాను. సో, ఇంకా ఆ టేస్ట్ అయితే రెట్టింపు అయిందండి. మరి మీలో ఎంతమంది ఇలా బగారాతో పచ్చళ్ళు తినేవాళ్ళున్నారు? ఎవరైనా తిన్నారా? ఒకవేళ తినకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ చాలా బావుంటుంది. ఏ పచ్చడైనా బగారాలోకి టేస్ట్ చాలా బావుంటుంది. ఎవరైనా ఇలా తినేవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. నా వీడియో గనుక నచ్చినట్టయితే చిన్న లైక్ వేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియో గనుక నచ్చినట్టయితే నన్ను లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.